వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. లాస్ట్ టైము సాక్షికి జర్నలిజం విలువలు ఉన్నాయా, పాత్రికేయ విలువలు ఉన్నాయా అని చెప్పి ఒక వీడియో చేశానండి. మా టీము అలాగే మేము ఫుటేజ్ చెక్ చేసుకునేటువంటి క్రమంలో చిన్న పొరపాటు వల్ల దాంట్లో 15 సంవత్సరాల వేడుక ఒకటి, అంటే సాక్షి ఏర్పాటు చేసి 15 ఏళ్ళైంది, టీవీ కానీ పేపర్ కానీ. సో దానికి సంబంధించి వైఎస్ భారతి గారు చెప్పినటువంటి ఒక స్పీచ్, ఆవిడ మాటలను యాజ్ టీజ్గా మనం ఏం చూపించలేదు, కానీ అన్ఫార్చునేట్గా ఆ ఫుటేజ్ని మా వాళ్ళు ఎక్కడో ఒక 2 ఫ్రేమ్స్లో యూజ్ చేశారు. ఆ యూజ్ చేసిన దానికి ఏకంగా మన ఛానల్ మీద వాళ్ళు కాపీరైట్ ఇది వేశారు. సరే, ఆ కాపీరైట్ ఎలాగో రేపు క్లియర్ అవుతుంది అనుకోండి. మళ్ళీ ఇప్పుడు అలాంటిదే ఇంకొక పాత్రికేయ విలువలు అన్నటువంటి దానికి భారతిరెడ్డి గారు అప్పట్లో గతంలో చెప్పారు, నిజం తప్ప మన పేపర్లో ఎలాంటి రాతలు రావు, అబద్ధాన్ని మనం పెంచి పోషించము అని చెప్పాను. కానీ వాస్తవం దగ్గరికి వచ్చేసరికి మాత్రం దానికి భిన్నంగానే జరుగుతుంది. ఇది ఒకసారి కాదు, 2019 ఎలక్షన్స్లో మా కజిన్ ఒకడు అప్పట్లో నిరుద్యోగ భృతి అందట్లేదని ఇంకటని చెప్పి ఎవరిదో ఫోటో తీసుకొచ్చి, ఎవరో అన్నారు అన్నట్టుగా ఒక కథనం రాసేసి దానికి మా వాడు ఫోటో పెట్టేశారు. వాడు చూస్తేనేమో తెలుగుదేశం పార్టీకి కరుడు గట్టిన వీరాభిమాని వాడు. అసలు పొరపాటున ఎవరినన్నా ఏమన్నా అంటే తెలుగుదేశం పార్టీలో ఏంట్రా ఈ పార్టీలో జరుగుతుంది, చంద్రబాబు నాయుడు ఏం తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఏంటిది ఇలా ఉన్నాడు ఇది అంటే, ఆ పెద్ద పీకేలో నువ్వు చెప్పొచ్చావు, అనవసరంగా పార్టీ ఉద్యోగులకు రామాక అంటే ఇంట్లోని గొడవ పెట్టేసుకుంటాడు. వాడి ఫోటో సాక్షిలో వేసేసి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాసేశారు. వాడు దాని మీద ఇంకా సోషల్ మీడియాలో పెట్టేసరికి అప్పుడు దాన్ని కంప్లీట్ డిలీట్ చేశారు, అది వేరే విషయం. ఇప్పుడు కూడా ఆ రోజు వాడు కేవలం ఏంటంటే ఒక కామన్ మ్యాన్, సామాన్యుడు. ఇప్పుడు వచ్చేసి ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన మాట్లాడలేదు, ఆయన మాట్లాడని మాటలన్నింటినీ కూడా వాళ్ళ ఆర్టికల్లో రాసేసి ప్రచురణ చేశారు. అదే ఏబి వెంకటేశ్వర గారి స్పీచ్కి సంబంధించి. ఒకసారి ఆ ఆర్టికల్స్లో ఏముందనేది ఒకసారి చూస్తే, ఏబీవి గారు కూడా కొంచెం గడ్డి పెట్టారనుకోండి. ముందు అసలు వాళ్ళు ఏం రాశారని చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ 22 ఆగస్ట్ 2026. మీకంటే వైఎస్ జగన్ పాలన 100 రెట్లు బాగుంది, ఇది ప్రజలే చెప్తున్నారు. ప్రజల ఆస్తులు లాక్కుంటున్న నీకు పాలాభిషేకం చేయమంటావా? నారా లోకేష్పై నిప్పులు జరిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. నవలూరు రైతుల భూమిని బలవంతంగా లాక్కోవడంపై మండిపాటు. ఎవరి శవాల మీద రాజ్యం ఏలదామనుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం. మీకంటే వైఎస్ జగన్ పాలన 100 రెట్లు బాగుంది, లోకేష్పై నిప్పులు జరిగిన ఏబి వెంకటేశ్వరరావు. సాక్షి అమరావతి. నవలూరు రైతుల ఆస్తిని దొబ్బేసి వాళ్ళు దానికోసం కాళ్ళరిగేలా తిరుగుతుంటే పట్టించుకోకుండా పాలాభిషేకం చేయమంటారా అని సీఎం కుమారుడు, మంత్రి లోకేష్పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నవలూరు రైతుల సమస్యని స్వయంగా తెలుసుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతిలో ప్రజల ఆస్తులను లాక్కుంటున్న మీకు పాలాభిషేకం కావాలని ప్రశ్నించారు. మీ పాలన కంటే వైఎస్ జగన్ పాలన 100 రెట్లు బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారని. నవలూరు గ్రామంలో సర్వే నెంబర్ 774లోన 30 ఎకరాల భూమికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 1907లో బ్రిటిష్ వాళ్ళు రాసిన ఆర్ఎస్ఆర్లో ఈ భూమిని చెరువుగా పేర్కొన్నారు. 1913లో అదే భూమిని 6 సర్వే నెంబర్లుగా విభజించి వ్యవసాయానికి అనుగుణమైన భూమిగా గుర్తించారు. 1923-25 ప్రాంతంలో ఎకరన్నర 2 ఎకరాల చొప్పున పలువురు వ్యక్తులకు ఆ భూములను అసైన్ చేశారు. ఆ తర్వాత 100 ఏళ్లలో భూములు పరువురి చేతిలో మారాయి. 2024లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు కలెక్టర్ ఈ 30 ఎకరాల భూమిని కూడా సిఆర్డీఏకి అప్పగించేశారని తెలిపారు. బాధితులు కలెక్టర్కి అర్జీలు పెట్టగా తాము ఆ భూమిని సిఆర్డీఏకి దానం చేశామని, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పారని వివరించారు. పీజీఆర్ఎస్లో అర్జీ పెట్టుకుంటే సిఆర్డీఏ నుంచి సమాధానం రావాల్సి ఉందని చెప్పి వాళ్ళు మాత్రం అర్జీ పరిష్కారం అయిపోయింది అని రాసేసుకున్నారని విమర్శ. కోర్టు వాద్యంలో ఉన్న భూమిని రాజధాని కోసం లాగేసుకుంటారా? అమరావతి నిర్మించడానికి రైతుల పొట్టగొడతారా? ఆస్తి హక్కు ఉన్నవారికి పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. 200 గజాల స్థలం కోసం బాధితుడు మళ్ళీ హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది లోకేష్ నియోజకవర్గంలో జరుగుతున్న తంతు అని, ఎవరి శవాల మీద మీరు రాజ్యం వెళ్దామని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఆస్తుల మీద మీరు రాజ్యం వెళ్దామని అనుకుంటున్నారని మండిపడ్డారు. ఇది వాళ్ళు రాసినటువంటి వార్త యథాతథంగా మీ ముందుంచారు. మనమంటే ఓకే, ఏదో సామాన్యులం ఊరుకుంటాం, వాళ్ళంటే పెద్దవాళ్ళు, వాళ్ళు ఏం రాసినా చెల్లుతుంది, మన సామాన్యులం కదా మూసుకోవాలి. మరి ఏబి వెంకటేశ్వర గారు లాంటి జోలికి ఆయన లాంటి వాళ్ళ జోలికి వస్తే ఊరుకుంటారా? గడ్డి ఉంటుంది. అలా ఇలా కాదు. ఆయన ఇచ్చినటువంటి రిప్లై కూడా ఒకసారి చూద్దాం. టు ద ఎడిటర్, సాక్షి న్యూస్ పేపర్. మిస్టర్ ధనంజయ రెడ్డి, ఈరోజు నీ సాక్షి పత్రికలో మొదటి పేజీలో మీకంటే వైఎస్ జగన్ పాలన 100 రెట్లు బాగుంది అని నేను అన్నట్టుగా ఒక వార్త రాశారు. అది పచ్చి అబద్ధం, వాస్తవ విరుద్ధం. నేను నవలూరులో మీడియా ముందు మాట్లాడిన వీడియో పబ్లిక్గా అందరికీ అందుబాటులో ఉంది, కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో చూడండి.
వైఎస్ జగన్ పాలన ఎంత అధ్వాన్నమో రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా నాకు బాగా తెలుసు. అందుకే జగన్ నెవర్ అగైన్ అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాను. మీరు రాసిన ఈ అబద్ధాన్ని మీ పేపర్లోనే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీదే. అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉండాలనే రాజ్యాంగ విలువ కట్టుబడి ఉన్నాను కాబట్టి ప్రతి చిన్న విషయానికి విమర్శకి కేసులు పెట్టను. కానీ మాట్లాడే స్వేచ్ఛ అంటే అబద్ధాలు చెప్పడానికి స్వేచ్ఛ కాదు. మీకేమైనా పాత్రికేయ విలువలు ఉంటే కాదు, ఇంకా మిగిలి ఉంటే, అంటే లేవు అని అక్కడే చెప్తున్నారు క్లియర్గా. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే చేసిన తప్పును సరిదిద్దుకోండి. ఇట్లు ఏబి వెంకటేశ్వరరావు. ఇది ఆయన రిలీజ్ చేసినటువంటి నోటు. ఎందుకు వచ్చిన రాతలు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది, చంద్రబాబు నాయుడు కంటే ఏబి వెంకటేశ్వరరావు గారు అన్నారా? ఏబి వెంకటేశ్వరరావు గారు పోరాడేది 22A భూములకు సంబంధించి. ఇన్నాళ్ళు ఏదో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, ప్రభుత్వాన్ని ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటూ చాలామంది మాట్లాడారు. కానీ ఈరోజు తెలంగాణలో కూడా 22Aకి సంబంధించి ఏం జరుగుతుందో చూసిన తర్వాత అందరూ లబోదిబోమంట ఏబీవీ గారు మీ పోరాటమే కరెక్ట్ అండి, ప్రభుత్వానికి ఇంకా గట్టిగా చెప్పాలని చెప్పి ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏబి వెంకటేశ్వరరావు గారు రాష్ట్రంలో పరిపాలన మొత్తాన్ని కూడా ఎక్కడ ఆయన తప్పుపట్టడంలా ఆయన ప్రధానంగా ఆయన పోరాటం చేస్తున్నటువంటిది 22Aకి సంబంధించి, అలాగే పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి టెక్నికల్ డిసడ్వాంటేజెస్ కూడా కాదు, టెక్నికల్ ఎర్రర్స్. అంతర్జాతీయ నిపుణులు సైతం అనుమానాలు వ్యక్తం చేశారు కొన్ని చోట్ల. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే మీరే చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, పోలవరం అనేది మనకి జీవనాడి అని ఆంధ్ర రాష్ట్రానికి. మరి అలాంటి జీవనాడిని నిర్మాణం చేసేటువంటి క్రమంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు ఉండాలి, కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తే బాగోదు కదా అని చెప్పి ఆ రెండింటి మీద ఆయన ఎక్కువగా పోరాటం చేస్తున్నారు. ఇక ఆయనతో ఉన్నటువంటి నల్లమూరి చక్రవర్తి గారు, సెంటర్ ఫర్ లిబర్టీలో ఉన్నటువంటి ఆయన, ప్రకృతికి సంబంధించి ఈ రెండు మాత్రమే కాకుండా ప్రకృతికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేదని దాని మీద పోరాటం చేస్తున్నారు తప్ప ఐటీ కంపెనీలు తెస్తున్నారనో, తర్వాత పెట్టుబడులు తీసుకొస్తున్నారనో, ఉద్యోగాలు ఇస్తున్నారనో, పథకాలు అమలు చేస్తున్నారనో వీటి మీద వాళ్ళు ఎక్కడా కూడా కంప్లైంట్ చేయట్లా. ముఖ్యంగా పోలవరం, అక్కడ ఉన్నటువంటి గైడ్ బండి ఏదైతే కుంగిందో గతంలో, ఇప్పుడు అక్కడ మళ్ళీ తాత్కాలిక గైడ్ బండి కట్టారు ఇంకోటి అని. సో కాంట్రాక్టర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలాగే ఇంకొకటి ఎస్పెషల్లీ వాళ్ళు పోరాడేటువంటిది ఇప్పటి నుంచి కాదు, ఇంకా ముందు నుంచే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, దీని మీద కోర్టులో కూడా కేసు వేశారు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా దోచిపెట్టారు, మరి వీళ్ళు వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది. మరి వాడికి మీకు ఆయనకి మీకు తేడా ఏంటి అని చెప్పని మెయిన్ పోరాటం చేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇదో చచ్చు ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అన్నటువంటి మాటలు ఆయన ఏం మాట్లాడట్లా. ఆయన అన్నది మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంటుంది, ఎంత అధ్వానం అనేది నాకు తెలుసు, రాష్ట్ర ప్రజల కంటే ఎక్కువగా నాకు తెలుసని ఆయనే చెప్తున్నారంటే ఇక్కడ తిట్టింది ఎవరిని? సో అందువల్ల ఇంకంతే చెప్పలేము. ఆయన చెప్పారు కదా, మిగిలి ఉంటే పాత్రికేయ విలువలు అనేది ధనంజయ రెడ్డికి ఏమన్నా మిగిలి ఉంటే సరి చేసుకోవాలని. వాళ్ళు ఎలాగో అవి లేవు కాబట్టి ఇలాంటి రాతలు రాశారు అనేది ఏబి వెంకటేశ్వరరావు గారికి నేను చెప్పాల్సినటువంటి పని లేదు స్పష్టంగా, రైట్? ఇక ప్రజలు డిసైడ్ చేయండి, ఉన్నాయా లేవా, ఏ సంగతి ఇది అని. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.